ఉల్లిపాయ పొట్టుని పడేస్తున్నారా? అయితే ఈ వీడియో చూసిన తర్వాత దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూసిన తర్వాత మాత్రం ఇంకా ఎప్పుడు కూడా పడేయలేరు, చక్కగా యూజ్ చేసుకుంటారు. అలాగే ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఈ టిప్స్ నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి, నాకైతే సపోర్టింగ్గా ఉంటుంది. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఈ టిప్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పౌడర్ వేసుకోండి. మన ఇంట్లో ఏ పౌడర్ ఉంటే ఆ పౌడర్ వేసేసుకోవచ్చు అనమాట. వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక పించ్ ఆఫ్ కాఫీ పౌడర్, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అనమాట, కొద్దిగా ఒక చిటికెడంతా వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక 2 డ్రాప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఎందుకు అనుకుంటున్నారా? నార్మల్గా అయితే మనం ఫంక్షన్స్ కానీ పార్టీలు కానీ ఎక్కడైనా వెళ్ళేటప్పుడు మేకప్ కోసం ఫౌండేషన్ క్రీమ్ అయితే యూజ్ చేస్తుంటాం కదా. బయట కొన్ని ఫౌండేషన్లో ఎన్నో కెమికల్స్ ఉంటాయి, అదైతే స్కిన్కి అంత మంచిది కాదు. ఇలా హోమ్ మేడ్ ఫౌండేషన్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్కి అప్లై చేసుకుని చూపిస్తున్నాను చూడండి. నార్మల్ బయట కొన్న ఫౌండేషన్ క్రీమ్ ఎలాగైతే ఉంటుందో అదే విధంగా పనిచేస్తుంది. చూసారా, స్కిన్ టోన్ అనేది ఎంత చక్కగా చేంజ్ అయిపోయిందో. మార్నింగ్ యూజ్ చేసిన అప్లై చేసిన ఈవినింగ్ వరకు కూడా అలాగే ఉంటుంది. నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం నార్మల్గా షర్ట్స్ అయితే వాషింగ్ మిషన్లో వేస్తుంటాం, లేకపోతే చేతితో అయినా వాష్ చేస్తుంటాం కదా. అలాంటప్పుడు ఇలా కాలర్ దగ్గర మనం ఎంత వాష్ చేసినా కూడా అస్సలు పోదు కదా, నల్లగా ఉండిపోతుంది. ఇలా మరకల్లో ఈ విధంగా నల్లగా ఉండిపోతాయి కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే దీనికి కూడా కొద్దిగా పౌడర్ వేసేసుకోండి. ఏ పౌడర్ ఉంటే ఆ పౌడర్ని వేసేసుకోండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత చేతితో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. స్ప్రెడ్ చేసుకుని ఐరన్ చేసేటప్పుడు ఈ విధంగా ఐరన్ చేసేసుకున్నారనుకోండి, ఇది బాగా స్టిక్ అయిపోతుంది. అంటే ఇలా బ్లాక్నెస్ అంటే బ్రౌన్ కలర్లో అలా ఉంటుంది కదా, అదైతే అస్సలు కనిపించదు అనమాట. ఈ టిప్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఇలా ఉందనుకోండి, నెక్స్ట్ టైం అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, పిల్లల యూనిఫామ్స్ కానీ లేదా పెద్దవాళ్ళ షర్ట్స్ కానీ బటన్ పెట్టేటప్పుడు లోపలికి ఇలా పెట్టేటప్పుడు అస్సలు పెట్టడానికి అయితే అవ్వదు. హోల్ అనేది చిన్నగా ఉంటుంది, లోపలికైతే అస్సలు వెళ్ళదు కదా. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా వెళ్ళనప్పుడు దీనికి ఒక చిన్న ట్రిక్ అయితే యూజ్ చేయండి. సేఫ్టీ పిన్ అయితే తీసేసుకోండి. చిన్న సేఫ్టీ పిన్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. సేఫ్టీ పిన్ ఈ విధంగా లాక్ చేసుకొని తీసుకోవాలన్నమాట. తీసేసుకునే విధంగా లోపల పెట్టేసుకోవాలి. బటన్ లోపల ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత వెనక భాగం ఉంటుంది కదా కొంచెం చిన్నగా, ఈ పాట్ని ఇలా హోల్ ఉంది కదా, హోల్ లోపల పెట్టేసి ఇలా లాగారనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఏమాత్రం కష్టపడాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా చాలా ఈజీగా బయటకు తీసేసేయచ్చు. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఆ సేఫ్టీ పిన్ని బయటకు తీసేసేయాలి. అంతే, చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఈ టిప్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి, ఇలాంటి బ్యాగ్ని మనం వెజిటేబుల్స్ తెచ్చుకునేటప్పుడు అంటే కూరగాయలు తెచ్చుకునేటప్పుడు అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా, తీసుకెళ్తుంటాం. అలాంటప్పుడు ప్రతిసారి కూడా హ్యాండ్ బ్యాగ్లో నుంచి డబ్బులు తీయాలి. అలాంటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో కాకుండా ఇలాంటి చిన్న పర్స్ అయితే మెయింటైన్ చేయండి. ఇందులో డబ్బులు పెట్టుకుని మనీ పెట్టుకుని ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా హ్యాండిల్ అయితే ఉంటుంది కదా బ్యాగ్కి, హ్యాండిల్ దగ్గర పిన్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఈ విధంగా చిన్న పర్స్ ఉంది కదా, పర్స్కి ఇలా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పిన్ అయితే పెట్టేసుకోండి. ఆ తర్వాత హ్యాండిల్ దగ్గర ఇలా పిన్ చేసేసేయండి. ఇలా పిన్ చేసేసిన తర్వాత మనం కావాలన్నప్పుడు డబ్బులు తీసుకోవచ్చు. అలాగే చేంజ్ ఇచ్చిన తర్వాత చేంజ్ లోపల పెట్టేసుకొని తర్వాత క్లోజ్ చేసేయచ్చు అనమాట. ఇన్ కేస్ మనం తీసుకున్నా, ఇన్ కేస్ ఇది పడినా కూడా బ్యాగ్లోనే ఉండిపోతుంది. హ్యాండ్ బ్యాగ్తో అయితే అస్సలు పని ఉండదు. ప్రతిసారి తీసుకునేటప్పుడు ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. ఈ టిప్ అయితే మన ఆడవాళ్ళకి చాలా చక్కగా పనిచేస్తుంది. నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇలాగే చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు ఇలా వ్యానిటీ బ్యాగ్స్ అయితే యూజ్ చేస్తుంటాం కదా. అలాంటప్పుడు అందులో ఒక్కొక్కసారి మనీ ఉంటుంది, లేదంటే ఏమైనా వాల్యుబుల్ థింగ్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఎవరైనా బస్సులో తీసే దొంగలు కన్నా అలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు అలాంటి వాళ్ళ చేతికి దొరకకుండా ఉండాలంటే ఈ ట్రిక్ని ట్రై చేయండి. జిప్ అయితే ఇలా ఓపెన్ చేసేసి వాళ్ళు అయితే తీస్తుంటారు కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే సేఫ్టీ పిన్ పెట్టేసేయండి. జిప్ అటు సైడ్ అలాగే ఇటు సైడ్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట, 2 సైడ్లు పెట్టుకోవడం వల్ల. సో ఈ విధంగా 2 సైడ్లు అటు ఇటు పెట్టేసుకున్న తర్వాత చూపిస్తున్నా చూడండి. ఎవరైనా ఇలా తీసినా కూడా తీయడానికైతే అస్సలు అవ్వదన్నమాట. థింగ్స్ ఉన్న దాంట్లో ఇలా లాక్ చేసేసేయండి. నార్మల్గా ఏమైనా నార్మల్గా పెట్టుకుంటుంటాం కదా పిల్లలకి వాటర్ బాటిల్స్, దానికి ఒక దాన్ని అయితే ఓపెన్ చేసేసుకోండి. ఈ ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఒకసారి ట్రై చేయండి.
నెక్స్ట్ టిప్ వచ్చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ఒక పాత ప్యాన్ ఉంటే పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత అందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టేసుకుని 1 నిమిషం పాటు ఈ విధంగా కొంచెం వేయించుకోవాలన్నమాట. ఇది ఎందుకంటే ఒక్కొక్కసారి మన ఇల్లు అయితే ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలన్నా అది స్మెల్ అనేది ఏం చేసినా కూడా ఆ స్మెల్ అనేది అస్సలు పోదన్నమాట. అలాంటప్పుడు ఈ కాఫీ పౌడర్ని ఈ విధంగా వేసుకొని సిమ్లో పెట్టుకుని 1 నిమిషం పాటు వేయించుకున్నారనుకోండి, ఇల్లు అంతా కూడా మంచి సువాసన వస్తుంటుందన్నమాట. ఎప్పుడైనా వర్షాకాలంలో కానీ లేదా చలికాలంలో కానీ ఇలాంటప్పుడు ఈ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా, ఒకసారి ట్రై చేయండి. బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు మాత్రం ట్రై చేయండి. చాలా చక్కగా యూజ్ అవుతుంది. మంచి సువాసన వస్తుంది ఇల్లు అయితే. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఉల్లిపాయలు యూజ్ చేసిన తర్వాత ఈ పొట్టునైతే పడేస్తుంటాం కదా, అలా పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే 1 వారం నుంచి స్టోర్ చేసుకున్నాను. ఈ ఉల్లిపాయ పొట్టును కూడా మెత్తగా ఉన్నది తీసుకోకండి. పై లేయర్ అనేది కొంచెం డ్రైగా ఉంటుంది కదా, ఆ డ్రై లేయర్ ఒకటే తీసేసుకుని నేనైతే ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాను. స్టోర్ చేసుకుంటే ఒక 1 వీక్ ఈ మాత్రం వచ్చిందనమాట. సో ఇదంతా కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకుని ఆ తర్వాత తీసేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులోకి 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. 1 స్పూన్ సరిపోతాయి అన్నమాట. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ పొట్టునంతా వేసేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా కూడా వేయించుకోవాలి. ఇది అంతా కూడా నల్లగా అయిపోయేంత వరకు వేయించుకోవాలి. అడుగున మెంతులు వేసాం కాబట్టి మెంతులు అయితే త్వరగా చేంజ్ అయిపోతాయి కలర్ అయితే. సో ఈ విధంగా బ్లాక్ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా కొంచెం కిందవైతే వేగిపోతాయి కదా, అందుకని చెప్పేసి నేను ఒక ప్లేట్లో వేసుకున్నాను. వేసుకుని చూడండి ఈ విధంగా ఎంత బ్లాక్ అయ్యాయో ఈ మాత్రం బ్లాక్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. సో ఈ విధంగా వేయించుకుని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఉల్లిపాయ పొట్టుని మరోసారి వేసుకుంటున్నాను. వేసుకుని ఈ పొట్టు కూడా అంతేనండి, బాగా బ్లాక్ అయిపోవాలన్నమాట. మంచిగా కలర్ చేంజ్ అయిపోవాలి, అంతవరకు వేయించుకుంటూనే ఉండాలన్నమాట. సో ఉల్లిపాయ పొట్టు అనేది మరీ నల్లగా అయితే అవ్వదు, కొంచెం పై లేయర్ అనేది విధంగా బ్రౌన్ కలర్లో అయితే ఉండిపోతుంది. కాకపోతే ఈ విధంగా ఇలా చేత్తో పట్టుకుంటే పౌడర్ లాగా అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. సో వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక మిక్సీ జార్ తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులో వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకుని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొబ్బరి నూనె వేసుకోవాలి. కొబ్బరి నూనె వేసేసుకోండి. ఇదంతా కూడా మంచిగా అంటే పేస్ట్ లాగా అయ్యే విధంగా కొబ్బరి నూనె వేసేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది ఎందుకంటే వైట్ హెయిర్ అనేది బ్లాక్ అవుతుందన్నమాట. నార్మల్గా అయితే మనం మార్కెట్ నుంచి తెచ్చుకుని అప్లై చేసుకుంటుంటాం కదా, అందులో అయితే కెమికల్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసుకుని అప్లై చేసుకున్నారనుకోండి బెస్ట్ కదా. కాకపోతే బయట వాటిల్లో కెమికల్స్ ఉంటాయి కాబట్టి త్వరగా బ్లాక్ అయిపోతుంది. ఇదేంటంటే కొంచెం స్లోగా అవుతుందన్నమాట. అంటే వారానికి ఒక 2 సార్లు ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి హెయిర్కి. ఒక నెల వరకు వారానికి 2 సార్లు చొప్పున అప్లై చేసుకున్నారనుకోండి కొంచెం బ్రౌన్ అవుతుంది. ఒక నెల తర్వాత బాగా బ్లాక్ అయిపోతుంది అనమాట. ఇంకా బ్లాక్ అయిపోయిన తర్వాత నెలకు ఒకసారి అప్లై చేసుకున్నారనుకోండి చాలా చక్కగా పనిచేస్తుంది మెంతులు అలాగే ఉల్లిపాయ పొట్టు అనేది. ఇలా ప్రిపేర్ చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారనుకోండి ప్రతిసారి ఇలా వేయించుకుని చేసుకునే పని అయితే ఉండదు. ఇందులో కొబ్బరి నూనె వేస్తాం కాబట్టి బాగా నిల్వ ఉంటుంది, ఏమాత్రం పాడవదు. సో ఈ విధంగా అంతా కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంటే కనుక ఇలా మిక్స్ చేసేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకున్నారనుకోండి ఈజీగా అప్లై చేసుకోవచ్చు వారానికి 2 సార్లు అయితే. ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇంకా ఇదేంటంటే ఇప్పుడిప్పుడే వైట్ హెయిర్ స్టార్ట్ అవుతుంది కదా, అలాంటి వాళ్ళకైతే చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. చూసారా, ఇంకా అంటే అక్కడ ఒకటి అంటే ఎక్కువ లేదు, అక్కడక్కడ ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి ఇలా అప్లై చేస్తున్నాను. ఎక్కువ ఉన్నాయనుకోండి వైట్ హెయిర్ అనేది బాగా బ్రౌన్ కలర్లో ఉంటాయి, ఇవి అయితే త్వరగా కవర్ అయిపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి. ఒక పాత బ్రష్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ విధంగా బాగా అప్లై చేసుకోవాలన్నమాట హెయిర్కి. బాగా ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఒక 2 గంటల సేపు అలాగే ఉండేసి ఆ తర్వాత తలస్నానం చేయాలి. చక్కగా మరీ అప్పటికప్పుడు నల్లగా అయితే అవ్వవు, కానీ బ్రౌన్ కలర్లోకి అయితే వస్తాయి. ఈ టిప్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 స్పూన్ నెయ్యిని కానీ లేదా 1 స్పూన్ బటర్ని కానీ వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇది కాస్త కొంచెం మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సో ఉల్లిపాయలు ఈ విధంగా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి దంచుకుని వేసుకోండి. అప్పటికప్పుడు దంచుకుని వేసుకోండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. వేసేసుకుని ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
సో ఇది పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన బీన్స్ అలాగే సన్నగా తరిగిన క్యారెట్ వేసుకోవాలి. వీలైనంత సన్నగా తరిగి వేసుకోండి, చక్కగా మిక్స్ అవుతుంది, అలాగే త్వరగా మగ్గిపోతుంది కూడా. వేసేసుకుని దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. సన్నగా తరిగాం కాబట్టి ఎక్కువసేపు కూడా పట్టదు మగ్గడానికి, అయితే త్వరగా మగ్గిపోతుంది. సో ఈ విధంగా మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక 3 గ్లాసుల వరకు వాటర్ని అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఒక గ్లాస్ అయితే వేసాను, వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. మీరైతే ఒక 3 గ్లాసుల వరకు వేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఈ స్టేజ్లోనే రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని ఇది కాసేపటికి మరగడం అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులోకి ఒక ఎగ్ అయితే వేసుకుంటున్నాను. వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చి ఎగ్ వేసుకోవడం వల్ల స్మెల్ వస్తుందని అనుకోవచ్చు, స్మెల్ అయితే అస్సలు రాదు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మరుగుతుంది కదా, మరుగుతున్నప్పుడు ఒక చేత్తో పోసుకుంటే ఇంకొక చేత్తో కలుపుకోవాలి. ఒకేసారి వేసారనుకోండి ఎగ్ ఫ్రై లాగా ఉండలాగా కట్టేస్తుంది, అందుకని చెప్పేసి ఒక చేత్తో వేసుకుంటే ఇంకో చేత్తో కలుపుకోవాలన్నమాట. సో ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఏంటంటే ఈ విధంగా కొంచెం పొరల్లాగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇది వేయంగానే 1 నిమిషానికి ఇది గట్టిపడిపోతుంది, ఎక్కువసేపు కూడా పట్టదు. సో ఇదంతా కూడా ఒకసారి ఇలా గట్టిపడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇది చిక్కగా రావడానికి ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. నేనైతే ఒక 2 స్పూన్ల వరకు తీసుకున్నాను ఈ బౌల్లోకి. తీసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకున్నాక ఇది ఉండలేమి లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఇది మరుగుతుంది కదా, అందులోకి వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఉడికించుకున్నారనుకోండి ఇది చిక్కగా అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాను. ఈ మిరియాల పొడిని కూడా అప్పటికప్పుడు దంచుకొని వేసుకోండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. వేసుకుని ఇదంతా కలుపుకోండి. ఆ తర్వాత రెస్టారెంట్ టేస్ట్ అలాగే రెస్టారెంట్ కలర్ రావాలంటే 1 స్పూన్ సోయా సాస్ వేసుకోండి. అలాగే ఇది కొంచెం పుల్లగా రావాలంటే ఇందులోనే 1 స్పూన్ వెనిగర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర వెనిగర్ లేదనుకోండి ఒక అరచెక్క నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. సో ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ మాత్రం ఉండాలి, కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఈ మాత్రం ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకుని వేడిగా సర్వ్ చేసుకుని తాగండి. చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ సూప్కి మించిన టేస్ట్ అయితే ఉంటుంది. అలాగే రెస్టారెంట్లో తాగినంత టేస్ట్ అయితే వస్తుందండి, కంపల్సరీ వస్తుంది. నేనైతే ఇది ఖచ్చితంగా చెప్తున్నాను, ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.